హే గైస్ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చెప్తాను. అంటే అంటే జాగ్రత్తగా ఉండాల్సిన వీడియో. చాలా మంది వాళ్ళు కష్టపడ్డ సొమ్ము అయితే పోగొట్టుకుంటున్నారు అనమాట. ఎందుకు ఏంటి అని చెప్తాను. మా ఊర్లో కూడా చిన్న రీసెంట్గా ఒక పెద్ద స్కామే జరిగింది మా ఊర్లో కూడా. అది కూడా చెప్తాను. ఈ మధ్యన వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోండా షాపు కానీ, లేదంటే ఆ చిన్న చిన్న మార్కెట్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే కూరగాయల షాప్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, వీళ్ళవన్నమాట. వీళ్ళని బాగా టార్గెట్ చేస్తున్నారు. చాలా గుర్తుపెట్టుకోండి. చదువు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్పే చేసినట్టు చదువు రాని వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు ఏంటంటే సరే చేశారని ఒక నమ్మకంతో ఉంటారు. వీళ్ళని టార్గెట్ చేస్తూ ఈ స్కామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అసలు ఏంటి ఈ స్కామ్? సో ఈ రోజు ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్గా చెప్తాను అనమాట. తెలిసే ఉంటుంది, మన ఇండియా అనేది మనం పేమెంట్ క్యాష్ ఇవ్వకోకుండా మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తూ ఉంటున్నాం కదా. సో ఈ ట్రాన్సాక్షన్ అనేది చాలా లిమిట్లెస్గా పెరిగిపోతూ ఉంది. సో చాలా హైలో ఉందన్నమాట మనం చేసే పేమెంట్స్ అనేవి. అండ్ అలాగే ఈ మధ్యన మనం క్యాష్ ఇచ్చి చిల్లర తీసుకోవడం చాలా తగ్గిపోయింది. సో దీన్ని ఆసరాగా తీసుకొని చాలా మంది ఆ స్కామర్స్ ఏం చేస్తున్నారు అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఇంకా వేరే వేరే ఉంటాయి కదా. సో అవి క్రియేట్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా మీకు ఫోన్పేకి దీనికి ఈ ఫేక్ ఫోన్పేకి మీకు సేమ్ మొత్తం ఏముండదు. సేమ్ ఏముండదు అనమాట. ఫోన్పేకి తేడా ఏంటి అంటే, సో మీకు బ్యాలెన్స్ చెక్ చేయడానికి కొన్నిసార్లు అసలు రాదనమాట. సో వీళ్ళు ట్రాన్సాక్షన్ కూడా ఒకసారి రాదు. సో మీరేం చేస్తారు అంటే, ఎవరైనా వచ్చి పేమెంట్స్ ఫోన్పే చేస్తాం అనేసరి మీరు ఓకే అంటారు కదా. సో ఈసారి నుంచి మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. సో పేమెంట్ మీకు ఆ సౌండ్ బాక్స్లో ఏవైతే మీకు సౌండ్ రాలేదో, లేదా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా పేమెంట్ రిసీవ్ వచ్చిందని. సో అలా రాలేదు అంటే గుడ్డిగా నమ్మేసి అలా పోనివ్వకండి. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే స్కామ్స్ బాగా విరిగిపోతున్నాయి. సో మీరేం చేస్తారంటే, మీ దగ్గర ఉన్న ఇంకొక మొబైల్ నుంచి కానీ, ఇంకొక పర్సన్ నుంచి కానీ, ఒక రూపీ కానీ, 2 రూపీస్ కానీ మీకు ఫోన్పే నుంచి కొట్టించుకోండి. మీకు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. అతను కొట్టంగా నోటిఫికేషన్ వచ్చింది. సో మరి ఇతను కొడితే నోటిఫికేషన్ వస్తుంది కదా. సో రాదు అంటే ఎట్లా? సో ఒకవేళ బాక్స్ పని చేయట్లేదు అంటే మీరు ఏమనుకుంటారు, చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే బాక్స్ పని చేయట్లేదేమో, పాపం తను అబద్ధాలు ఆడట్లేదు, ఈ బాక్స్ ప్రాబ్లం ఏమో అనుకుంటారు. ఎప్పుడు అలా అనుకోవద్దు. సో మొత్తం తీసుకుంటారు, స్కాన్ చేయగానే ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, సో మీ షాప్ నేమ్ ఏదైతే అదే వస్తుంది దీంట్లో. సో ఫేక్ సేమ్ ఉంటుంది. సో మీకు అక్కడ అమౌంట్ ఎంటర్ చేసేసి మీకు సెండ్ చేస్తారు. సో అక్కడ మీకు నెంబర్ కనబడుతుంది, మీది ఫోన్ నెంబర్ కానీ, లేదంటే మీ షాప్ నేమ్ కనబడుతుంది, లేదంటే మీ పేరు కానీ, ఫోన్పే పేరు కానీ కనబడుతుంది. అక్కడ అమౌంట్ సెండ్ చేసినట్టు కనబడుతుంది, అక్కడ టిక్ మార్క్ గ్రీన్గా కనబడుతుంది. సో పేమెంట్ అయిపోయింది అనుకుంటారు. ఇదే కదా జనరల్గా జరిగేది. దీన్ని చాలా మంది ఆసరా తీసుకుంటున్నారు అనమాట. ఏం చేస్తారంటే, సరే ఆబండి తను ఆపి ఇంకొకసారి చేయమనండి, లేదా ట్రాన్సాక్షన్ చూపిమనండి. ఈ ఫేక్ ఫోన్పేలో ట్రాన్సాక్షన్ అనేది రావట్లేదు అనమాట. సో ఇంకా అప్డేట్ అవుతూనే ఉన్నాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా అప్డేట్ అవుతూనే ఉన్నాయి. సార్ ట్రాన్సాక్షన్ రావట్లేదు అని చెప్పాను, ఆ నెక్స్ట్ అప్డేట్లో ట్రాన్సాక్షన్ రావచ్చు, ట్రాన్సాక్షన్ చూపించవచ్చు. ఇంకోటి ఏంటంటే, దీంట్లో మనకి ఆ బ్యాలెన్స్ చెక్ చేయడానికి అయితే వీలు ఉండదు అనమాట. ఏదో లక్కర్డ్ బ్యాంక్ ఒకటి చూపిస్తుంది, డబ్బాది. దాని నుంచి ఏంటంటే మన బ్యాలెన్స్ చెక్ చేయడానికి ఎంతో కొంత అమౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేదాన్ని చూపిస్తుంది, ఇంతకుముందు అయితే లేదు. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ట్రాన్సాక్షన్ చూపిస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ట్రాన్సాక్షన్ నెంబర్స్ కానీ, మనం ఫోన్పే చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఒక నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్ కానీ ఈ కొన్ని చూపిస్తుంది అనమాట. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వీళ్ళని ఎలా కనుక్కోవాలి? గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ అన్ని క్లోన్డ్ వచ్చేసినాయి, ఫేక్. సో వీళ్ళు ఏంటంటే సరదాగా ప్రాంక్ చేయడానికి అయితే వాడుకోవాలి, కానీ వీళ్ళు ఏంటంటే షాప్లోకి వెళ్ళి సరుకులు తీసుకొని పేమెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా కనుక్కోవాలి? యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్పే, దీంట్లో అన్ని వర్క్ అవ్వవు అనమాట. సో పర్టికులర్గా నెంబర్ కొట్టడానికి వీలవ్వదు, అంటే సెల్ఫ్ కొట్టుకోనికి వీలవ్వదు, ఇంకా వేరే ట్రైన్ టికెట్స్ బుక్ చేయడానికి వీలవ్వదు, ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయంటే ఏమవ్వదు. ప్రొఫైల్ జోన్కి కూడా రాదనమాట. అక్కడ మనకు కనిపించేది ఏంటి, స్కానర్ వస్తే ప్రొఫైల్ జోన్కి వస్తుంది, బ్యాలెన్స్ చెక్ చేయడానికి వస్తుంది, స్కాన్ చేసి యూపీఐ పిన్ కొట్టేయగానే ఖతం అయిపోయినట్టే. సో మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చెక్ చేయండి, దొరకబట్టండి. మీకే డబ్బులు లాస్. మా దగ్గర ఒక రీసెంట్గా ఒకటి జరిగింది, 75,000 లాస్ అయ్యారనమాట. ఒక షాప్ అయినా ఏంటంటే రాజస్థాన్ అయినా సంథింగ్ ఎవరో మరి హిందీ అయినా వచ్చారంట. మేము సరుకులు తీసుకున్నాడంట. ఆ పేమెంట్ కోసం అంటే ఈయన ఫోన్ తీసుకొని ఈయన ఫోన్ నుంచి ఫోన్ చేశాడంట, అకౌంట్ నేను కొట్టించుకుంటాను, మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఫోన్ చేశాడు. అయిపోయింది. ఆ ఫోన్లో మరి ఏం జరిగిందో, మరి ఓటీపీలో ఏం చెప్పుకున్నాడో తెలీదు. సో నేను బ్యాంక్ అకౌంట్ కార్డుకి వెళ్ళేసి నేను ఏటీఎం ద్వారా పేమెంట్ తీసుకొని వస్తా అని చెప్పేసి సరుకులు అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడట. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆయన అటు నుంచి అటు వెళ్ళిపోయాడు.
ఇక్కడ 75,000 వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఇతను రావట్లేదు కానీ సో వాళ్ళ అబ్బాయిని పంపించారంటే అక్కడ ఎవరు లేరు. సో ఈయన వచ్చేసి ఒకసారి మొబైల్ చెక్ చేయండి, మన మొబైల్ బ్యాలెన్స్ అనేది చూస్తే 75,000 పోయినాయంట. ఇప్పటికీ కంప్లైంట్ ఇచ్చి 3 months అవుతుంది. వచ్చి కింద సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ ఇచ్చి బ్రో అనొచ్చు. సో సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వీళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు. లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, అక్కడే అడగమంటున్నారు. సో వీళ్ళకైతే ఇప్పటివరకు అయితే అమౌంట్ రాలేదు. చాలా జాగ్రత్తగా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే మీ వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి చాలా అవసరం అవుతుంది. అమౌంట్ అంటే ఊరికే ఎవరికి డబ్బులు రావు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.